ఆ యొక్క డేటా సెంటర్ కి భూములు ఇచ్చినటువంటి రైతులు మాత్రం 520 మంది రైతులు 266 ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వకంట భూమి ఇవ్వకంట మా భూమి మీద దిగిపోయి పెట్టేస్తాను గూగుల్ సెంటర్. భూమి మా పంట భూమి తీసుకున్నాం. ఆ పొద్దు ఎంఆర్ఓ మీకు ఇంత ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు కూడా దాన్ని ఇవ్వలేదు. విశాఖపట్నంలోని గూగుల్ కోసం భూములు ఇచ్చిన రైతులు ఈరోజు ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం ఎప్పటికీ కూడా వాళ్ళకి చెల్లించలేదు. కానీ ఆ భూముల్లో మాత్రం గూగుల్ నిర్మాణాలు అయితే పూర్తిగా యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా భూములు ఇచ్చిన వారికి 5 సెంట్ల భూమి, అలాగే 5 లక్షల నగదు, ఇంకా ఏదైతే గూగుల్ పని ప్రదేశంలోనేమో ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు. కానీ ఏవీ రాలేదని చెప్పి వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అమ్మ, మీరంతా ఎవరు అసలు? మా చెట్టుకోవాలండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తొలవండి. మీ దగ్గర నుంచి భూములు తీసుకున్నారా? తీసుకోరండి. అసలు ఏం జరిగింది అసలు ఇప్పటి వరకు? ముందు కొండ ఇస్తానన్నారండి 3 సెంట్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదండి. 5 సెంట్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకంటే భూమి శుభ్రం చేసుకొని ఉంచేసుకోరు, మాకు ఇవ్వలేదు. అమ్మేసుకోంటారు. పెద్ద పెద్ద నాయలందరూ తీసేసుకోరు. మా ఇస్తాను నమ్మించి ఇవ్వలేదు. శంకరాకి మామ పోనాము. మీరు అక్కడ ఏం చేస్తుంటారు? మామ అక్కడ మా పక్కనే చెట్టుకోలేం మామ. ఆ కొండ తెస్తామనేసి మొక్కలు వేసుకోనము. 6 బియ్యాలు ఇచ్చినారు. అప్పుడు తోక సీపులు ఇచ్చినారు. తోక సీపులు కొంతమంది నాగేసుకున్నారు, కొంతమంది ఉన్నాయి. రికార్డులను కూడా పేర్లు ఉంటాయి. మీకు ఎంత ఇస్తున్నారు నష్టపరిహారం? నష్టపరిహారం ఇప్పుడు చెప్పిన 3 సెంట్లు జాగా ఇస్తాం అన్నారు. అప్పుడు 5 లక్షలు ఇస్తామని భూమి లేదు. ఇప్పుడు 5 లక్షలు లేవు, ఏకం కలిపి అమ్మేసుకున్నారు. కోట్లు పడిపోయినాయి వాళ్ళకి డబ్బులు. అర్జెన్సీలకు మటుకు వాళ్ళకి వచ్చాయి డబ్బులు. మరి ఈ మధ్య మీ ఎమ్మెల్యే కూడా వచ్చి మీ అందరికి హామీ ఇచ్చారు, దగ్గరుండి మీకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు కదా, ఏం జరిగిందమ్మా? ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. అన్ని చెల్లిపోరు. మరి ఏటి ఇవ్వలేదు. మరి ఇస్తామని అంటారు కానీ మరి ఏటి ఇవ్వలేదు. ఏడు మరి ఆ చెట్టు భూమి లేదు, ఏటు లేదు. పేదోళ్ళు బొత్తుగా ఉండడానికి ఇల్లు కూడా లేవండి. మొత్తం ఎంతమంది అమ్మా మీరు అంతా కలిసి భూములు ఇచ్చారు అక్కడ? అందరూ చాలా మంది అండి. ఊరో పక్క మొత్తం ఏటోళ్ళు, మంగళోళ్ళు, తక్కువ అనమాట. కాపులు అందరూ డబ్బు అంతా వాడేసుకుంటారు. వాళ్ళు వాడేసుకొని భూమిలో ఇల్లులో కొనుక్కుంటారు. ముందుకుంటే మమ్మల్ని ఇలాగా చూడమంటాను. పిల్లలతో చదువు ఎవరికైనా ఇచ్చారా నష్టపరిహారం? లేదండి, డబ్బులకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చుకోండి, నాయలకి ఇచ్చుకోండి, మనకి ఇవ్వలేదు. పేదోళ్ళకి ఇవ్వలేదు. 10 రూపాయలు కూడా కట్టాము. దేనికి 1000 రూపాయలు కట్టారు? అప్పుడు కట్టించుకోండి. ఇప్పుడు అందరికి కట్టించుకోండి రా. ఇగో అయినా రెట్టకలు చెత్తం నన్ను రానేదా ఒకసారి. అతనికి కూడా మీకున్నది భూమి ఉన్నది అన్నట్టు కూడా చిప్పులు కూడా ఇస్తామనేసి రాయించుకోండి, కట్టించుకోండి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? తొర్రవాడ నుంచి వచ్చామండి. మా గూగుల్ సెంటర్ కంపెనీ కట్టేస్తాను. చంద్రబాబు నాయుడు కొండ చెప్పులు ఇచ్చారండి ముందు, మనిషికి 1 ఎకరం అని. ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వకంట భూమి ఇవ్వకంట మా భూమి మీద దిగిపోయి కట్టేస్తాను గూగుల్ సెంటర్ కంపెనీ కట్టేస్తాను. మీకు ఎమ్మెల్యే వచ్చి మీకు అందరికి ఏదో న్యాయం చేస్తామని చెప్పారు కదా, మరి ఏమైంది? చేస్తాం అన్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేయలేదండి. అలా మాటలతో సరిపెట్టేశారండి. సరిపెట్టేసి అతికిదికి అంతా కంపెనీ కట్టేసి దిగిపోయారండి. మాకు ఏ లాయం జరగలేదండి. విశాఖపట్నంలో నిర్మాణం చేపడుతున్నటువంటి గూగుల్ డేటా సెంటరు నిర్మాణ పనులు వేగంగా సాగుతూ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ ఉన్నారు. దీంతో విశాఖపట్నం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. రోజు విశాఖపట్నం అభివృద్ధి ఏమిటో కానీ ఆ యొక్క డేటా సెంటర్కి భూములు ఇచ్చినటువంటి రైతులు మాత్రం అన్యాయం అయిపోయారు. 520 మంది రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని 266 ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. ఆ చెట్లన్నిటిని కూడా వాళ్ళ ఫలసాయాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. కొండను సదును చేసేస్తున్నారు. వాళ్ళకి ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీ ఈ రోజు కూడా నెరవేర్చలేదు. దఫదఫాల జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన గంటా శ్రీనివాసరావు గారు హామీలు ఇచ్చారు. కానీ హామీలన్నింటిని కూడా మూలన పడేశారు. శంకుస్థాపన జరిగింది కాబట్టి
ఈ రైతులు ఏం చేస్తారులే అనేటటువంటి విధంగా వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించి భయపెట్టేటటువంటి చర్యలు చేపడుతున్నారు. వాళ్ళకి ఇస్తానంది ఏమిటి? 5 సెంట్లు భూమి ఇస్తానన్నారు, 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు, గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనుల్లో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. చిన్న ఒప్పందం అది. ఆ ఒప్పందాన్ని ఈరోజు కూడా అమలు చేయకుండా ఈరోజు వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు పనులు ఆపేస్తే రైతులందరూ కూడా తిరుగుబాటు చేస్తే ఆగమేఘాల మీద అందరూ వెళ్ళిపోయి బతిమలాడారు. రైతాంగాన్ని మొత్తాన్ని బతిమలాడి మాయమాటలు చెప్పి ఈరోజు శంకుస్థాపన అయిపోయిన తర్వాత ప్లేట్ ఫిరాయించడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెల్లుబాటు అవుతుందా నేను అడుగుతున్నాను. దళిత రైతుల దగ్గర కూడా తీసుకున్నారు ఎస్ఐని భూములు. వాళ్ళకి 20 సెంట్లు నష్టపరిహారం కింద భూమి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. కమర్షియల్ కాంప్లెక్స్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఒక్కొక్క కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళకి ఈరోజు మీ భూమి సక్రంగా లేదని ఒక్కొక్కరికి 20 సెంట్లు 10 సంపులు చొప్పున ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏదిస్తూ ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం సరైనది కాదు. ఎప్పటికైనా 520 మంది రైతులు దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమికి ఇస్తానన్న ప్రకారం నష్టపరిహారం ఇవ్వకపోతే గూగుల్ డేటా సెంటర్ యొక్క పనులన్నిటిని కూడా ఆపేస్తాము, అవి జరగనేమో అడ్డుకుంటామనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము హెచ్చరికగా తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలుగుబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారికి ఈ హెచ్చరిక మేము తెలియజేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. గూగుల్ కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఈరోజు విశాఖ కలెక్టరేట్కి వచ్చి నిరసన తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? తర్లువాటి నుంచి వచ్చాను సార్. దేనికోసం ఇక్కడికి వచ్చారు? భూమి కోసం. భూమి మా కొండ భూమి తీసుకున్నాం. ఆ పొద్దు ఎంఆర్ఓ గారు కలెక్టరు అందరూ మీకు ఇంత ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు కూడా దాన్ని ఇవ్వలేదు. ఉంటే దానికోసం వచ్చాం. అనేక మార్లు జిల్లా అధికారులు కానీ స్థానిక మీ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా వచ్చి మీకు చెప్పినట్టున్నారు కదా. మరి ఎంఆర్ఓ వచ్చారు. ఎంఆర్ఓ వచ్చి మీకు ఎంతో కొంత ఇస్తాం అని చెప్పి అతను అన్నారు. కలెక్టర్ వచ్చి అతను ఇస్తానని అన్నారు. ఆ తర్వాత ఆర్య వచ్చి అతను కూడా ఇస్తానన్నారు. అందరూ నమ్మించి మోసం చేశారు, అంతే తప్ప ఇంకేట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తర్లువాడి నుంచి. మీరు కూడా భూమి కోల్పోయారా? భూమి కోల్పోయాడు. మీకు ఇస్తాను నష్టపరిహారం వచ్చిందా? లేదు. లేదండి, ఇవ్వలేదండి. మరి ఏమన్నా అడిగారు అధికారులు? అధికారులు మన నాయకులు కూడా పట్టించుకోలేదు సార్. పట్టించుకోలేదు. అడిగినా పట్టించుకోలేదు. ఎంతమంది రైతులు కలిసి ఇచ్చారు భూమి? మొత్తం 520 మంది అండి. మీకు ఏమైనా హామీ ఇచ్చారు? ఏమేమి ఇస్తామని చెప్పి? 5 లక్షల రూపాయలు 5 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి ఫస్ట్ అన్నారండి. ఆ తర్వాత 3 సెంట్లు అన్నారు. 3 సెంట్లు లేదు, 1 సెంటు లేదండి మొత్తం. అలాగే మరి ఉద్యోగం అలాంటివి ఏం చెప్పారు? ఉద్యోగాలు అన్నారండి. ఇంటికో ఉద్యోగం అన్నారండి. ఆ ఉద్యోగాలు లేవండి. అంటే మరి గూగుల్ వస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదా, మీరు భూములు ఇచ్చారు. అభివృద్ధి చెందిందండి. అభివృద్ధి చెందితే ఇంకా అభివృద్ధి కోల్పోతామో తెలియదండి. ఆ యొక్క ఫ్యాక్టరీకి ఆ నష్టపరిహారం దాని యొక్క వ్యాటికి మనం కోల్పోతామో, భూములు కోల్పోతామో, ఊరే కోల్పోతామో తెలియదండి. మాకు కావాల్సిన హక్కులు మాకు కల్పించాలండి. అది సార్. వీళ్ళందరి తరపున కూడా ఈరోజు సిపిఎం పోరాడుతుంది. సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చేందుకు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు రోజు ఏది కూడా అమలు చేయలేదని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. చెప్పండి ఏంటంటే సార్, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేదని కూడా మీరు బాధపడుతున్నారు. అదే సార్, ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాలేదండి. ఇంకా అంతకంటే ఇంకేమేం చెప్తామండి, ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నామండి. అది సార్. మొత్తం మీద ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంటున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా ఇస్తానన్న నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. సిపిఎం ఆధ్వర్యంలో వీళ్ళు ఇప్పటికీ కూడా దీనిపై పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. సిపిఎం ఆధ్వర్యంలోని మాజీ కార్పొరేటర్ గంగారావు ఇప్పటికే అనేక మార్లు ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళితే పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విధంగా నిర్బంధిస్తున్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది.